అందరికీ నమస్తే అండి. మొన్న నేను వీడియో చేశా. సోషల్ ఇంజనీరింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో దిట్ట అని. ఈ సోషల్ ఇంజనీరింగ్నే మనం పచ్చిగా చెప్పుకోవచ్చు. దీన్ని పద్ధతిగా చేస్తే రాజకీయ వ్యూహం లేదా స్ట్రాటజీ లేదా సోషల్ ఇంజనీరింగ్ అంటారు. దీన్ని అడ్డదిడ్డంగా చేస్తే, అక్రమంగా అన్యాయంగా చేస్తే, అనైతికంగా చేస్తే దాన్నే కులచిచ్చు అంటారు. అంటే కులాల ఓట్లు రాబెట్టుకోవడానికి చాలా పద్ధతులు ఉంటాయి. ఆ కులాల వారీగా మేము చేసిన మంచి ఇది, వాళ్ళు చేసిన చెడు ఇది, కాబట్టి మాకు మీరు ఓట్లు వేయండి, మీ కులాలకు మేము ఉంటేనే బాగుంటుంది అని తమను తాను మార్కెటింగ్ చేసుకోవడం సోషల్ ఇంజనీరింగ్లో భాగమే. ఆ సోషల్ ఇంజనీరింగ్ బూత్ లెవెల్లో ఉంటుంది, నియోజకవర్గ లెవెల్లో ఉంటుంది, రాష్ట్ర స్థాయిలోనూ ఉంటుంది. కానీ రెండు కులాల మధ్య గొడవ పెట్టి, లేదా ఒక 4 కులాలకి ఒక కులాన్ని విలన్గా చూపించి దీన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటారు. దీన్ని కులాల మధ్య చిచ్చు అంటారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను అనే భ్రమలో లేదా అనే ఆలోచనలో కుల చిచ్చు పెడుతున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కాపు సామాజిక వర్గం వాళ్ళ చేత పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తున్నారు కదా. ఓన్లీ కాపు సామాజిక వర్గం వాళ్ళే తిడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని. దానివలన పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది. మొన్న బర్స్ట్ అన్నారు చంద్రబాబు గారు, సీఎం గారు నిన్న ఈరోజు కూడా చెప్పారు, కాపులందరూ వైసీపీలో ఉన్న కాపులందరూ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు, మరి మనోళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారో నిన్న ఈరోజు 2 రోజులు కూడా చంద్రబాబు గారు సీఎం గారు చెప్పారు. సో దాంతో ఇప్పుడు టీడీపీలోను జనసేనలోనూ ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు అందరూ ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కూడా పంతం నానాజీ గారు నేరుగా జగన్ గారికి సవాల్ చేశారు, నిమ్మల రామానాయుడు గారు అండ్ కందుల దుర్గేష్ గారు వీళ్ళందరూ వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అసలు ఎప్పుడూ మాట్లాడిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు నిన్న. సో ఎప్పుడైతే వైసీపీలోని కాపు సామాజిక వర్గం వాళ్ళు రాజకీయ చేయడం మొదలుపెట్టారో, చీటికి మాటికి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారో, ఇప్పుడు కూటమిలో ఉన్న కాపు నాయకులు కూడా రచ్చకెక్కుతున్నారు. సో దీనివల్ల ఏమైంది, కాపు సామాజిక వర్గం మధ్య గొడవ వచ్చినట్ట కాదా? సో అంటే ఇప్పుడు కాపు సామాజిక వర్గం తేల్చుకోవాలా ఏ పార్టీ వైపు ఉండాలని. ఇప్పుడేమో ఎన్నికలు లేవుగా, ఎన్నికల టైంలో వాళ్ళు తేల్చుకుంటారుగా. అసలు ఈ రాష్ట్రానికి ఎవరు కావాలి, ఎవరు మంచి చేశారు, ఆ సామాజిక వర్గానికి ఎవరు కావాలి, ఈ రాష్ట్రానికి ఎవరు కావాలి, వాళ్ళ నియోజకవర్గానికి ఎవరు కావాలన్నది వాళ్ళు తేల్చుకుంటారుగా. సో ఇప్పుడు నుంచే గొడవలు పెట్టేయాలా, ఇదొకటి. అలాగే ఎస్సీల మధ్య కూడా అంతే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసింది అదే. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో ఒక పెద్ద గొడవ సృష్టించారు. ఒక 2-3 నెలల పాటు ఆ ప్రాంతం రగిలిపోయింది కదా. అండ్ ప్రాంతాల మధ్య కొన్ని సృష్టించారు. ఇప్పుడు ఈవెన్ ఎస్సీలు కూడా కొంచెం సెన్సిటివైజ్. సో ఎస్సీల విషయంలో కూడా అంతే. మాట్లాడితే ఎస్సీలను తీసుకొచ్చి చంద్రబాబు గారిను పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు టార్గెట్ చేస్తారు టీడీపీని. ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే కులాన్ని ఎత్తుకుంటారు. సో కులం అవసరమైనప్పుడు వాడడంలో తప్పులేదు, కానీ అనవసరమైన విషయాల్లో కులం వాడడం వలన ఆ కులానికి కూడా చెడ్డ పేరే. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ అతను ఒక దళితుడు అని చెప్పడంలో తప్పులేదు, ఎందుకంటే అతను బాధితుడు, అతను ఏమీ తప్పు చేయలే. అండ్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అతను దళితుడు అని చెప్పడంలో తప్పులేదు, అతను ఒక బాధితుడు. కానీ ఇక్కడ సాయి కృష్ణ అతను కాపు యువకుడు అని చెప్పడంలో తప్పు ఉంది, ఎందుకంటే అతను 22 కేసుల్లో ముద్దాయి, నేరస్తుడు, తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయి అతని మీద, తీవ్రమైన కేసులు ఉన్నాయి అతని మీద, నాన్ బెయిలబుల్ సెక్షన్లు అన్నీ కూడా. సో ఇటువంటి వాడిని సామాజిక వర్గానికి ఎత్తుకోవడంలో న్యాయం ఉందా, అన్యాయం ఉందా, నైతికత అనైతికత? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకుంటారు. అదే ఆయన స్పెషల్. ఏదైనా సరే సామాజిక వర్గం కావాలి, సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టాలి, ఆ సామాజిక వర్గాన్ని చీల్చేయాలి. మీరు ఆ పార్టీలో ఉంటారో ఈ పార్టీలో ఉంటారో తేల్చుకోవాల్సిందన్నట్టు నిలువున చీల్చేయాలి సామాజిక వర్గాన్ని, అదే టార్గెట్. సో కులాల మధ్య చిచ్చు. సో తన పార్టీలోనే ఉన్న కమ సామాజిక వర్గం వాళ్ళని వాడుకొని చంద్రబాబు గారిని, లోకేష్ గారిని పర్సనల్గా టార్గెట్ చేయించారు. అవునా? వల్లభనేని వంశీ గారిని, కొడాలి నాని గారితో పదే టార్గెట్ చేయించారుగా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని. ఇప్పుడంటే వాళ్ళు సైలెంట్ అయ్యారు, కానీ గతంలో వాళ్ళు ఏం చేశారు, అధికారంలో రెచ్చిపోయారు కదా. అంటే ఏ సామాజిక వర్గం వెళ్ళ చేత ఆ సామాజిక వర్గాన్ని తిట్టించడానికి కూడా హద్దు అదుపు లేకుండా తిట్టించడం వలన ఆ సామాజిక వర్గంలో గొడవలు అవుతున్నాయా లేదా, విభేదాలు వస్తున్నాయా లేదా? సో కులం మధ్య అంటే ఒక కులానికి గొడవలు పెట్టడం, అండ్ అదే కులంలో
అంతర్కులంలో కూడా విభజించి గొడవలు పెట్టడం, దీన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటాడా, కులాల మధ్య చిచ్చు అంటారా? నేనైతే కులాల మధ్య చిచ్చు పెట్టడమే అంటాను. అదే జగన్మోహన్ రెడ్డి గారి డేంజరస్ పొలిటికల్ విధానం. ఇది ఆ కులానికి నష్టమే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కూడా నష్టమే. ఆ నష్టం 2024లో చాలా స్పష్టంగా ఆయన చూశారు, కానీ అర్థం చేసుకోవట్లేదు. కులాల మధ్య చిచ్చు పెడితే ఎక్కువ కాలం కొనసాగదు. ఎందుకంటే ఆ రోజులు పోయాయి, 1980s 90s అప్పుడు వర్కౌట్ అయ్యాయేమో, బట్ ఇప్పుడు వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా దానిలో వాస్తవం ఏంటనేది బయటకు వచ్చేస్తుంది. డిస్కషన్ ఒక సారాంశం బయటకు వచ్చేస్తుంది. ఆ సారాంశం జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు ఉండదు, దానికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా ఉంటుంది. అది వైసీపీకి మైనస్ అవుతుంది. బట్ వాళ్ళకి తెలియట్లేదు ఆ విషయం. థ్యాంక్ యూ.